హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలాన్ మస్క్ రాజకీయ ఆలోచనలు తన వ్యాపార సామ్రాజ్యం పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయా? ఆల్రెడీ మస్క్ షేర్లన్నీ కూడా పడిపోయాయి. అండ్ స్పేస్ ఎక్స్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మరి ఇదే విధంగా కంటిన్యూ అవుతే ట్రంప్ తో వైరం తన కంప్లీట్ వ్యాపారం పైన దెబ్బతీసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ టెస్లా షేర్లు పడిపోయాయి. స్పేస్ ఎక్స్ కూడా ఎటు కాకుండా అలా అయిపోయి ఉండడం మనం చూస్తున్నాం. అంటే ట్రంప్ తో వైరం అనేది ఇప్పుడు కంప్లీట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సార్. మరి ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు సార్? యాక్చువల్గా సహజంగా వ్యాపారవేత్తలు రాజకీయాల్లో దిగినప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయ కార్యాచరణ ప్రారంభించినప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం సహజమే. ఎక్కడ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో, డెవలపింగ్ కంట్రీస్. అమెరికా లాంటి అత్యంత వాణిజ్యం కేంద్రంగా నడిచేటటువంటి అగ్రరాజ్యంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి, ట్రంప్ టవర్స్ ఎక్కడ గత 5 సంవత్సరాల్లో ఏమీ ఇబ్బంది పడలేదు. 4 సంవత్సరాల డెమోక్రట్ల పాలనలో ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఆయన తన వ్యాపారాన్ని అప్రతిహతంగా పెంచుకుంటూనే పోయాడు. అయితే ఎలన్ మస్క్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన సమస్య ఏంటి? మస్క్ అనేటటువంటి వ్యక్తి, మస్క్ చేసేటటువంటి వ్యాపారం కూడా భావోద్వేగాలతో సమానమైనటువంటి వ్యాపారం. ఒకటి అది ట్విట్టర్, ఎక్స్లో అంతా వ్యక్తుల భావాలు, వ్యక్తులకు ఉన్నటువంటి అభిప్రాయాల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదొక ప్రధాన కారణం. దాంతోపాటు అసలు మొత్తం మార్కెట్ కూడా చాలా ప్రతికూలంగా స్పందించటం, టెస్లా షేర్లు పడిపోవటం, దాంతోపాటు స్పేస్ ఎక్స్ అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్, అంటే అమెరికా ప్రభుత్వం ఒక ఇన్సెంటివ్స్ ఇచ్చి నడపాలనుకున్నటువంటి ప్రాజెక్టు, దాని పరిస్థితి ఏంటి, ఇప్పుడు అది దాని భవిష్యత్తు ఏంటి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక పక్క ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ఆగిపోవడంతో పాటు దీన్ని ఫెసిలిటేట్ చేసేటటువంటి మెకానిజం కానీ, అదే సందర్భంలో స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కనెక్ట్ చేసేటటువంటి డ్రాగన్ స్పేస్ షిప్ ఏదైతే ఉందో, ఆ స్పేస్ షిప్ని కూడా డిస్కార్డ్ చేయాలి, దాన్ని ఆపేయాలి అని ఒక పక్క స్పేస్ ఎక్స్, మస్క్ నిర్ణయించడం కూడా కొంచెం మస్క్ యొక్క రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాలు, కార్యాచరణ కొంత మస్క్ వ్యాపార సామ్రాజ్యం మీద ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశాలను అయితే క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. ఆ రకమైన ఇండికేషన్స్ ఉన్నాయి. అయితే ఆచరణకు వచ్చినటువంటి ఈ అంశంలో, ఆచరణలోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది ఒక అంశం, ఒక ప్రధానమైనటువంటి చూడాల్సినటువంటి అంశం. అయితే మరోది అసలు స్పేస్ ఎక్స్ లేకుండా, స్పేస్ ఎక్స్ సడన్గా ఆపేయటం మూలంగా మస్క్కి ఎంత భారీ నష్టం ఎక్కడ వాటిల్తోతుంది మస్క్ కంపెనీకి. దాని ప్రభావం మార్కెట్లో, షేర్ మార్కెట్లో మిగతా కంపెనీల మీద, మస్క్కి సంబంధించిన మిగతా కంపెనీల మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయని కూడా ఆలోచించాలి. అయితే మస్క్ తన అభిప్రాయాన్ని, రాజకీయ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తూనే రాజకీయ కార్యాచరణ ప్రారంభించిన నేపథ్యంలో అసలు ట్రంప్ యొక్క ఎగ్జిస్టెన్స్ని ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితిలో, ట్రంప్ యొక్క రాజకీయ భవిష్యత్తుని లేకుండా చేస్తాను, ట్రంప్ అంటే ఇప్పుడు తర్వాత ట్రంప్కి ఏమి రాజకీయ భవిష్యత్తు లేదు, రెండు టర్మ్స్ అయిపోయినాయి. కాబట్టి ట్రంప్ యొక్క ఎజెండాని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుతాను, ట్రంప్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక సంక్షోభం దిశగా వెళ్తుంది కాబట్టి ఆ సంక్షోభం వెళ్ళే దిశగా వెళ్ళేటువంటి ఆర్థిక వ్యవస్థని మనం నిలువరించుకోవాలి. జేడీ వాన్స్న అంటే అభిశంసన పెట్టి జేడీ వాన్స్ని తీసుకురావటమా, లేదా మరొక మార్గమా, రాబోయే 4 సంవత్సరాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తను అనుకుంటున్నటువంటి రాజకీయ పార్టీని నిర్మించగలదా, ఇట్లాంటివన్నీ ట్రంప్ని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు ఆయన ఇంటెన్సిఫై చేస్తూనే ఉన్నాడు. రెండోది, ఇటు పక్కన ఏదైతే మస్క్ నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాల్ని ట్రంప్ కూడా నిలువరించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా ట్రంప్ నుంచి వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ వాణిజ్య యుద్ధంగా మారుతున్నటువంటి ఒక పక్క రాజకీయ యుద్ధం, రాజకీయ అభిప్రాయాల యుద్ధం, రాజకీయ కార్యాచరణ యుద్ధం, దాంతోపాటు వాణిజ్య యుద్ధం కూడా ఎజెండాలకు వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ సంక్లిష్టత ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు బయటపడుతుంది అంటే వీళ్ళ ఆచరణ ఏ దిశగా వెళ్తుందని చూడాలి. అయితే ప్రభావం అయితే ప్రతికూల ప్రభావంతో ప్రారంభమైంది. మస్క్ వ్యాపార వాణిజ్య సంస్థలు ఒక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవటంతో మొదలైంది. కాబట్టి
భవిష్యత్తు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మరి ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఒక హింట్ అయితే ఇచ్చేసాడు. సో తన అంటే సామ్రాజ్యాన్ని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేసే అవకాశం అంటే ఉంది ఇప్పుడు సార్. అంతర్జాతీయంగా ట్రంప్ మీద ఉన్నటువంటి ఫోకస్ ఏంటి? టెస్లా ఒకటే కాదు. టెస్లా అనేది రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. టెస్లాకి చైనాకు సంబంధించిన BYD కంపెనీ, భారతదేశంలో కూడా చాలా షోరూమ్స్ అవి స్టార్ట్ చేసింది BYD. విస్తృతంగా మార్కెట్ని క్యాప్చర్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది. BYD ఒక పోటీ ఇస్తోంది కాబట్టి టెస్లాకు సంబంధించిన వాణిజ్య యుద్ధం నడుస్తోంది. అదే సందర్భంలో టెస్లా షేర్లు పడిపోవటం అనేది కూడా ఒక గణనీయమైనటువంటి దెబ్బగానే చూడాలి. రెండోది, అసలు ఈ టెస్లాతో సంబంధం అనేది మిగతా విషయాలు. మన స్పేస్ ఎక్స్ ఉంది. స్పేస్ ఎక్స్ని ఒక అంతర్జాతీయంగా ఒక ఐకానిక్ స్పేస్ ట్రావెల్ ప్రోగ్రామ్గా చేయాలి అనేది మస్క్ చేసినటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఆ స్పేస్ సంబంధించిన రాకెట్లు కానీ, వాహనాలు కానీ, స్పేస్ షిప్లు కానీ లాంచింగ్ కోసం మస్క్ ఏర్పాటు చేసుకున్నటువంటి మెక్సికో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్పేస్ అంటే స్పేస్ షిప్ల ప్రయోగించేటటువంటి స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా క్లియర్గా అంటే ఆ వ్యాపారాన్ని కొనసాగించడం క్లియర్. అయితే అమెరికా ప్రభుత్వంతో కొనసాగించడం అనే దాని మీద ఆయన ప్రశ్న లేవనెత్తినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ సమస్యలు వస్తాయి. దాంతోపాటు ఆయన అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో ముఖ్యంగా వ్యాపారం విస్తరణ, భారత్లో ఇటీవల ఇంటర్నెట్ రంగంలో ఎంట్రీ ద్వారా ఇక్కడ కూడా ఆధిపత్యం చూపించుకోవాలన్న ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఇట్లా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఏదైతే విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయో ఆ విస్తరణ కార్యక్రమాలకి ట్రంప్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది, ట్రంప్ ఏ రకంగా స్పందిస్తారు, ట్రంప్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ట్రంప్ ఇన్ ద సెన్స్ ట్రంప్స్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగా అయితే ఉంది. దాన్ని ఏ డైరెక్షన్లో వెళ్తుందనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.